వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సీతక్క గారు ఒంటరి మహిళలకి శుభవార్త చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 2 లక్షలకు పైగా ఒంటరి మహిళలు పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నారు. పెన్షన్స్ కోసం అప్లై చేసినప్పటికీ వారికి ఇప్పటికీ పెన్షన్లు రావట్లేదని చెప్పేసి గ్రామ స్థాయిలో కావచ్చు, తర్వాత రాష్ట్రంలో కూడా ప్రభుత్వానికి ఒక రకంగా మైనస్ చేకూర్చే అంశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆగస్టు 15 నుంచి వారికి పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి ఆగస్టు 15 నుంచి వీరికి పెన్షన్స్ కార్యక్రమాన్ని కూడా మేము త్వరలో అంటే ప్రవేశపెడతామని చెప్పేసి కూడా చెప్పారు. చాలా వరకు గత ప్రభుత్వంలో ఉన్నప్పటి అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఎంతో పెన్షన్లు ఇచ్చారు. ఈ 2.5 సంవత్సరాలుగా కొత్త వారికి పెన్షన్స్ అనేది రాలేకపోతున్నాయి. దానివల్ల ఇప్పుడు అంటే 2.5 సంవత్సరాలు అంటే మనకి ఇప్పుడు 57-58 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తుంది అనుకుంటా. 56 సంవత్సరాలు దాటిన గత సంవత్సరంలో ఇప్పుడు 58-59 వచ్చినాయి. వారికి 2 సంవత్సరాలుగా పెన్షన్స్ రానటువంటి పరిస్థితి. అలాగే ఒంటరి మహిళలు చాలా వరకు 2.5 సంవత్సరాలుగా పెన్షన్లు తీసుకున్నటువంటి పరిస్థితి. సో వృద్ధులకి వారికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పుడు కేవలం 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇస్తుంది. ఈ 2,000 రూపాయల పెన్షన్లు అయినా సరే ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి వారి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఎవరైనా మరణించినా కావచ్చు, ఇంకేదైనా కారణాల వల్ల ఉన్నా కూడా డెఫినెట్ గా వాళ్ళని తొలగించాలని చెప్పేసి కూడా స్టేట్ గా ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మరి సక్సెస్ అవుతుందా లేదా, కేవలం 2,000 నుంచి మొదలు పెడతారా, లేకపోతే వారికి 4,000 రూపాయలు అన్న విషయంలో మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్స్ విధానం 2,000 రూపాయలు వారికి అందజేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో అదనపుగా ప్రభుత్వం పైన కొంతవరకు భారం కూడా పడినా కూడా సో గతంలో ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడమే ప్రజాపాలన ప్రజాప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా సీతక్క గారు చెప్పడం అనేది జరిగింది. సో ఆగస్టు 15 తర్వాత మాత్రం ఒంటరి మహిళలకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.